మూడవ అధ్యాయము 6 నుండి 10 వరకు నేనే చదువుతాను. 6, 7, 8, 9, 10 వచనాలు నేనే చదువుతాను. పరమగీతం 3వ అధ్యాయం. ధూమస్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులు అమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించవచ్చు ఇది ఏమి? ఇదిగో సొలొమోను పల్లకి వచ్చున్నది, 60 మంది సూర్యుడు దానికి పరివారం. వారి ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధవీరులు. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చున్నారు. లెబానోను మ్లానుతో మంచం ఒకటి సొలొమోను రాజు తనకు చేయించుకొని ఉన్నాడు. దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు, దాని మెత్తలు ధూమ్ర వస్త్రముతో చేయబడినవి. ప్రేమను సూచించి విచిత్రమైన కుట్టుపనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలి భాగము అలంకరించింది. ప్రభు తన దివ్యమైన వాక్కులు మన ఆత్మనిమిత్తం దీంచినట్టుగా చిన్న మాట ప్రార్థించి వాక్యం ధ్యానం చేద్దాం. దయగల తండ్రి నాయన, తిరుగా మీ కుమారుడు మా ప్రభు అయిన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన మహోన్నతమైన దివ్యమైన నామమున ప్రియ ప్రభువా, ఉదయకాలములో మీ బిడ్డలముగా మీరు మాకిచ్చిన సమయ కొరకై నృతిస్తూ కనపరుస్తున్నాం దేవా. వేలాది వేల స్తోత్రములు, మాలో దాగిన శాస్త్ర స్తోత్రములు మీకే చెల్లిస్తున్నాం. ఉదయకాల దీవెనలు మాతో ఉంచుమని ప్రార్థిస్తున్నాం, ప్రాధేయపడుతున్నాం. నాయన, దాటిపోవద్దని మనం చేస్తున్నాం. మీ సన్నిధి మాతో ఉంచుమని ప్రార్థిస్తున్నాం. ఉదయకాల దీవెనలు ఈ స్థానిక సంఘం పైన కుమ్మరించండి. క్రిస్టియన్ అసెంబ్లీ పంచరత్న కాంప్లెక్స్ కల్లూరులో మీ బిడ్డలు 21 సంవత్సరాలుగా ఈ నామాన్ని గణపరుస్తూ సేవిస్తుండగా అపారమైన అభేద్యమైన మీ కృప నింపాలని వేడుకొస్తున్నాం. అదృశ్యమైన రీతిగా మీ కార్యాలు జరిపించి వేడుకొస్తున్నాం. నూతన కుటుంబాలను, వ్యక్తులను, ఆత్మలను సంఘం చేర్పించమని ప్రయాసపరచని మీ దాసులను బహుగా బలపరచమని, కాపాడమని, అక్కలు తీర్చాలని మీ దాసును బలపరచమని యేసు ప్రభువు నామమున అడిగి వేడుకొస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న దివ్య వాక్య భాగంలో వివరించటకు సమయం సరిపోదు. చాలా పెద్ద భాగం, అది అతి పెద్ద భాగం. సమయం సరిపోదు, కొద్ది సమయమే. అప్పుడే పావుగంట అయిపోయింది కదా. అందుచేత ఈ భాగములో 6వ వచనములో 3:6లో ఏమని రాయబడి ఉంది? ఏమన్నారు అక్కడ? ఏమన్నారు 3:6లో? ఏ స్తంభము? ధూమం అంటే ధూమం. ధూపం అంటే తెలుసు కదా మనకు. ధూపం వేరు, ధూమం అంటే ధూమం. అంతా చదువుకునే కదా. ధూమం 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 అంటే ఏంది? ధూమం అంటే ఇది ఊగులాడుతుంది. ఏమి అలా కుమారా? షేకింగ్. నేను షేక్ అయిపోతున్నాను దెబ్బకు. దానికి ప్యాకింగ్ ఏమి పెట్టినాను అక్కడ. ఇది ఇట్లా ఊకలాడుతుంది, అల్లాడకూడదు. ఇది ప్యాకింగ్ ఏమైనా పెట్టాలి ఇక్కడ కింద. ధూమం అంటే ఏమిటి? పొగ, అదేనా? ధూమం అంటే పొగ కాదు, పొగ. పొమ్మని లేక పొగ, పొమ్మని లేక అది పొగ. పొగ పెట్టింది కరెక్టే కానీ అదేం పొగ. పొమ్మని లేక పొగ. ధూమం ధూమం ధూమ. మా చిన్నతనంలో స్టీమ్ ఇంజిన్లు ఉండేటివి, స్టీమ్ బండ్లు. తెలుసా మీకు? ఐడియా ఉందా? స్టీమ్. మేము పొగబండి మా ఇంటి వెనకాలే ఎర్రగుంట్ల, మా రైల్వే ఎర్రగుంట్ల, మాది కడప జిల్లా ఎర్రగుంట్ల. రైల్వే గేట్ ఫ్రంట్లోనే మా ఇల్లు. మా ఇంటి పక్క నుంచి ట్రైన్ పోతుంటుంది అన్నమాట. పొగబండి అనేవాళ్ళం చిన్నప్పుడు మేము. ఏ బండి? ఆ స్టీమ్ బండిని పొగబండి. తర్వాత కొంతకాలానికి అయిపోయి ఏమొచ్చాయి? డీజిల్ బండ్లు వచ్చాయి. పొగబండ్లు స్టీమ్ లేదు ఇప్పుడు. స్టీమ్ ఒకప్పుడు దొనకొండ చాలా ఫేమస్. స్టీమ్ బండ్లకు చాలా దొనకొండ, గుత్తి, గుంటకల్, రాయచూరు ఇవన్నీ కూడా ఒకప్పుడు చాలా ప్రసిద్ధి అన్నమాట. పొగబండి. ఆ రైలు బండిని, ఆ స్టీమ్ బండిని ఏమని పిలిచేవారంటే పొగబండి.
ధూమశకటం అనేవాళ్ళు. ఏమనేవారు తెలుగులో? ధూమశకటం అంటే పొగబండి అని అర్థం. ధూమశకటం ధూమపానం కాదు. ధూమపానం అంటే బీడీ సిగరెట్టు చుట్ట తాగేవాళ్ళు. ఇప్పుడు ఎక్కువయ్యారు. ఇప్పుడు బీడీ సిగరెట్ చుట్ట, ఈ త్రాగుడు ఆ త్రాగుడు, ఈ త్రాగుడు ఆ త్రాగుడు, పొగ త్రాగుట అక్కడేమంటారు? ఏమన్నా అక్కడ పెట్టె మీద కూడా ఉంటుంది. మళ్ళీ అది ఇతనే తాగేవాడు చదువుతాడు, మళ్ళా తాగేది మళ్ళీ అంటించేది, చదివేది మళ్ళీ అంటించేది అనమాట. ధూమపానము చాలా చెడ్డది. డైరెక్ట్గా లంగ్స్ మీద, ఊపిరితిత్తుల మీద, అన్నిటి మీద ఇంటర్నల్ ఆర్గన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కుళ్ళి కూరాకులైపోతాయి. ఆ త్రాగుడు ఈ త్రాగుడు వల్ల. ఈ త్రాగుడు అంటే ఏంది? ఆ త్రాగుడు అంతా త్రాగుడే కదా. కళ్ళు, సారాయి, సీసా, బ్రాందీ, విస్కీ ఏమి ఉన్నాయి సార్? ఆ త్రాగుడు ఈ త్రాగుడే, అంతా త్రాగుడే. పొగ త్రాగడం వల్ల అంటుంటారు చూసారా? బాగా పొగ తాగుతున్నాయి అర్థం అంటుంటారు చూడండి, మీరు గమనించలేదో? అంటుంటే పొగ బాగా తాగుతున్నాయి అర్థం అన్నమాట, ఇండికేషన్. అప్పటికే అబ్బాయి సగం పని అయిపోయింది, అబ్బాయి పని అయిపోయింది అన్నమాట. ప్రభు మహాకృప చేత మనం రక్షించబడ్డాం, ఆరోగ్యంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. ఒకటి తక్కువ 80 నా వయసు. ఇప్పుడు దేవుని కృప వల్ల నాకు ఏ అనారోగ్యం లేదు. ఆయన దయ, ఆయన కృప. నేను ఏనాడు కూడా హాస్పిటల్ అడ్మిట్ అయినట్టుగా చరిత్ర ఉందా? అడ్మిట్ అయ్యాడు జేకబ్ సార్, హాస్పిటల్ ఉన్నాడు అని విన్నారా ఎప్పుడన్నా? అది హిస్టరీ, మన హిస్టరీలో మన డైరీలో లేదు ఇంతవరకు, దేవుని దయ వల్ల. నవ్వు 8 years old. బీపీ కానీ, షుగర్ కానీ, కలద్దాలు కానీ, సులోచనములు కానీ, అంతేనా? చిన్నవారికి ఉన్నాయి, చిన్న వారికి అంతా. అంటే అది అది తప్పు పట్టకూడదు, తప్పుగా అనకూడదు మనం. ప్రభు మహాకృప, ఆయన దయ తప్ప ఇంకేమీ కాదు. దీనికి కారణం ఏంటంటే ఈ లేనిపోనివన్నీ మానవుడు ఏర్పాటు చేసుకొని వాటి వల్ల తన ఆరోగ్యానికి తానే శత్రువు అయిపోయాడు. ఉరులు కొల్పబడి సాతానికి లోనైపోయి లోకములో అనేకమైన అసభ్యమైన వాటికి లోనైపోయాడు. మానవుడు చెడిపోయాడు, పతనమైపోయాడు. అందువల్ల దేవుడు ఇచ్చిన ఇక మంచి దేహాన్ని మన పాడు చేసుకుంటున్నాం. ఇందాక మనం విన్నాం, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టుకొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు. ఆయన సొత్తు, ఆయన వారం. సొత్తు అంటే ఏంది? విష్ణకర్ర సొత్తు అవుద్దా? విష్ణకర్ర ఇది సొత్తా? ఇది వస్తువుకు సొత్తుకు తేడా ఉంది. సొత్తు బంగారు నగలు అట్ర ఇవి కదా, ఆభరణాలు, చాలా విలువైన ఆభరణాలు. సొత్తు యాకోబు నీవు నా సొత్తు అన్నాడు కదా. మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టుకొనబడ్డవారు. ఈ రకంగా మరి ధూమపానము, ఇక్కడ ఏ స్తంభం ఉందట? ధూమస్తంభముల వలె. ధూమస్తంభం దేవునికి సంఘం ఎలా ఉండాలట? లోకములో ధూమస్తంభం కింద నుంచి పై వరకు ఎగసి పైకి ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కీర్తనలు 141 కీర్తన 141:2 చూడండి ఒక మాట. 141 కీర్తన. మన ప్రార్థన ఎట్లుండాలట? 141:2 141:2 నా ప్రార్థన ధూపం వలెను, సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారం మగునుగా కన్నాడు. ప్రకటన గ్రంథం చూడండి, ప్రకటన 4:8-4 చూడండి. ప్రకటన గ్రంథంలో 8వ అధ్యాయం 4వ వచనం చూడండి. 8-4 ప్రకటన. ఏ ద్రవ్యాలు? ఆ ధూప ద్రవ్యములు, ధూపమన్నా ధూపం రెండు ఒకటే. ఆ పొగ పరిశుద్ధుల ప్రార్థనలు కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవునికి సముఖానికి చేరాయి. మన ప్రార్థనలు అక్కడికి చేరేటట్టుగా ఉండాలి. ధూపములాగా పైకి చేరేటట్టుగా కొర్నేలి ప్రార్థనలు దేవుని సముఖములో చేరి ఉన్నాయి. 10వ మాట ఉంది కదా అపోస్తల గ్రంథంలో 10వ అధ్యాయంలో. కొర్నేలి ప్రార్థన విధానం కానీ, ధర్మకార్యములు కానీ, ఆయన చేసే సత్క్రియలు కానీ అవన్నీ కూడా ఆయన సముఖంలో చేరేవిగా మనము గమనిస్తున్నాం. అందుచేత ఈ స్తంభము ఏ స్తంభము? ధూమ స్తంభం వలె. ఎట్లా?
పగటిని ఏలుటకు మేఘస్తంభము, రాత్రిని ఏలుటకు అగ్నిస్తంభం. ఆ 2 స్తంభాలు పెట్టాడు. నడిపించే స్తంభాలు అవి, నడిపించే స్తంభాలు. మనం కూడా నడిపించే స్తంభాలుగా ఉండాలి. అనేకులు ప్రభు యొద్దకు నడిపించే వారముగా. ఇర్మియా గ్రంథము 31 అధ్యాయం 28వ వచనం, 31:21 చూడండి అన్నమాట. ఇర్మియా 31వ అధ్యాయం 28వ వచనం, 21వ వచనంలో 31:21లో ఏముంది అక్కడ? ఇశ్రాయేలు కుమారి సరిహద్దు రాళ్ళను పాటించము. ఏ స్తంభం? దోవ అంటే దారి అంటే తెరవు అంటే మార్గం. ఇవన్నీ పర్యాయ పదాలే తెలుగులో. ఆధుని వర్క్ చేశాను సార్ ఈ తెరవు గుంట పోతుందని సార్, ఈ తెరవు అక్కడ బాగాలేదు సార్. తెరవు అంటే యమునూరు సైడ్ కూడా తెరవు, అంతేనా? ఏమి నవ్వుసినాం ఆవులా, అవునా? ఈ తెరవు గుంట, ఈ తెరవు అంటే మార్గం. తెరవని, దారి అని, మార్గమని, త్రోవ. ఈ త్రోవ చూపే ఏ స్తంభాలట? దోవ చూపే స్తంభాలుగా మనం ఉండాలి. ఎట్లుండాలట? దోవ చూపే స్తంభాలు. ఈ దోవ ఎవరు? మన దోవ ఎవరు? ప్రభువైన దోవ చూపించేవారముగా, దోవలో నడిచేవారముగా, మార్గాన్ని చూపించేవారముగా, మార్గాన్ని చూపించి తెచ్చేవారముగా దోవ చూపు స్తంభములు. దానికి ఇరువైపులా ఏముంటాయి చెప్పండి? ఒక వంతెన ఉంది, కాజ్వే ఉంది ఇక్కడ. ఆ వైపు ఏముంటాయి? రైలింగ్ ఉంటుందా? పిల్లర్స్ కానీ. ఎందుకు చెప్పండి? రేపు నది వచ్చినప్పుడు, ప్రవాహం వచ్చినప్పుడు ఇదే మార్గము, ఇదే తెరవు, ఇదే దోవ అని ఇవి చూపిస్తాయి అన్నమాట. మరి అటు పోతే పడిపోతారా? దాంట్లో పడిపోతావు, వాగులో పడిపోతావు, కొట్టుకొని పోతావు అని. రైలింగ్ ఈ పిల్లర్స్ అన్నమాట. దోవ చూపే స్తంభములు. ఏ స్తంభాలు? దోవ చూపే. ఆ దోవ యేసయ్యను చూపిస్తాం. సంఘాన్ని చూపించే వారముగా, యేసయ్యను చూపించే వారముగా, పరిగెత్తుకు నడిపించే వారముగా దోవ చూపు స్తంభములు. దోవను చూపించే వారముగా ఉండాలి మనం. దోవ చూపే స్తంభములుగా ఉండాలి. స్తంభం అనే మాట బైబిల్లో చాలా బాగుంది, చాలా మంచి మాట. స్తంభం అనే మాట గల్తీ పత్రిక 2వ అధ్యాయములో మరి 8-9 వచనాల్లో వారు స్తంభములుగా ఎంపిక చేయబడ్డారు. ఎవరు? యాకోబు, యోహాను, పేతురు అని పిలువబడేవారు ఇట్లా స్తంభములుగా ఎంచబడ్డారట. చదువుతారా? గల్తీ పత్రిక దొరకలే? 2:8 చదవండి. స్తంభములుగా ఎంచబడిన దొరకలేదా? గల్తీ పత్రిక. వాళ్ళు ఎవరట? స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను, ఈ ముగ్గురు ఎలాంటి వారట? సంఘములో స్తంభములుగా ఎంచబడిన వారు. దే ఆర్ పిల్లర్స్ ఇన్ ది అసెంబ్లీ. దే ఆర్ పిల్లర్స్. నీవు స్తంభానిగా ఉన్నావా దేవునికి సంఘములో? ఒక స్తంభముగా ఉండాలి, ధ్వజ స్తంభముగా ఉండాలి. దేవుని సంఘాన్ని కాపాడే వారముగా, ఆదుకునే వారముగా, బలముగా ఉండే వారముగా, చాలా జాగ్రత్తగా ఉండే వారముగా ఉండాలి. వారు స్తంభములుగా ఎంచబడిన వారు. మొదటి తిమోతి పత్రిక 3:15 చూడండి ఒక మాట. 3:15 మొదటి తిమోతి పత్రిక 3:15లో ఒక మాట ఉంది. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై, ఆ సంఘము సత్యమునకు స్తంభము. ఏం తీశారా? ఏముంది అక్కడ? ఆ సంఘము ఆ సంఘము సత్యానికి స్తంభముగా ఉండాలి. ఆ సంఘం సత్యానికి స్తంభం. సత్యం అనగా వాక్యానుసారముగా ఉండాలి సంఘం.
జనరల్ కంపార్ట్మెంట్ కాదు. ఇప్పుడంతా అక్కడక్కడ చూస్తుంటే జనరల్ కంపార్ట్మెంట్స్ ఎక్కువైపోయాయి. ఇప్పుడు జనరల్ కాదు, కంపార్ట్మెంట్ రిజర్వ్డ్గా ఉండాలి, లోకంలో ప్రత్యేకంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా సత్యానికి స్తంభముగా ఉండాలి. లేకపోతే ఫేస్ వాల్యూ పడిపోతుంది, సంఘానికి ఫేస్ వాల్యూ ఉండదు. సత్యానికి స్తంభముగా ఉండాలి, సత్యము జరిగించే వారం ఉండాలి, సత్య క్రమం ఉండాలి, వాక్య క్రమం ఉండాలి. భిన్నమైన బోధలు ఉండకూడదు. ఏది పడితే అది, ఎవరు పడితే వారు, ఎట్లా పడితే ఎట్లా రావడానికి పోవడానికి వీల్లేదు. ఇది బందెలతోటి కాదు, సత్రం కాదు, ఇది సంఘం. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ సంఘము సత్యమునకు సంభవని మాట్లాడుతున్నాడు. ఆ సంఘం అలాగుంటే సరే, లేకపోతే నీ స్తంభమును నీ యుద్ధాన్ని తీసివేస్తా అన్నాడు కదా. సంఘంతో మాట్లాడుతూ మరో చోట ప్రకటనలో వాటిని ఆ స్తంభమును తీసివేస్తా అన్నాడు కదా మరో చోట. కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజుల గ్రంథంలో మొదటి రాజులు 7:21 చూద్దాం. 7:21 ఫస్ట్ కింగ్స్ 7:21 7వ అధ్యాయం 7వ వచనంలో 7వ అధ్యాయం 7వ వచనం. అక్కడ మందిర నిర్మాణం జరిగిన తర్వాత ఈ స్తంభములను ఏం పేరు పెట్టాడు? 2 స్తంభాలు నిలబెట్టించాడు. 2 స్తంభాలు. ఒకటేమో ఒక స్తంభం పేరేమో యాకీను, రెండో స్తంభం పేరేమో బోయజ్ అంటే దాని ముందు 2 స్తంభాలు పెట్టాడు. ఒకటేమో యాకీను, యువతలేమో బోయజు. ఏమిటి అసలు ఈ యాకీను అంటే ఏమిటి, బోయజ్ అంటే ఏమిటి? ఈ 2 స్తంభాల పేరు 2 భావగర్భితమైన అర్థాలు ఉన్నాయి. బోయజ్ అనగా బలము, బలవంతుడని అర్థం. యాకీన్ అనగా స్థిరపరిచి పరిపాలించేవాడని అర్థం. దాని అర్థం అటువైపు స్థిరత, ఇక్కడేమో బలము. నన్ను బలపరచువాడిని నేను సమస్తమును చేయగలము. మన బలము ఆయనే. యెహోవా నా బలమా అని మాట్లాడుతున్నాడు. ఎవరు? దావీదు 18 కీర్తనలో కదా, యెహోవా నా బలమా, నన్ను బలపరచువాడిని నేను సమస్తమును చేయగలన్నాడు. బలము తనదని యెహోవా సెలవిస్తున్నాడు. అది నాకు 2 మార్లు ఇవ్వబడింది అన్నాడు. తను బలపరచువారి యందు ఆయన తన కందుష్ని ఆయన సంచారం చేస్తున్నాడు అనే మాట రాయబడింది బైబిల్లో. ఈ రకంగా బలము ఆయనది. ఆయన బలాన్ని మనం పుంజుకోవాలి. నా కుమారుడు తిమోతి క్రీస్తు చేసిన కృప చేత బలంతుడవు కమ్ము అన్నాడు. బలం ఆయన ద్వారా మన బలాన్ని పొందాలి. ఆయన బలాన్ని మనం పొందాలి. దైవికమైన బలం కావాలి, ప్రార్థనా బలం కావాలి, వాక్య బలము కావాలి, సహవాసమైన బలం కావాలి. స్ట్రెంగ్తన్. దైవికమైన బలాన్ని మనం ఆపాదించుకోవాలి. ఆయన నుంచి మనం రాబట్టుకోవాలి. ఆయన నుంచి మనం పొందాలి. ఆయన నుంచి ఆస్వాదించాలి బలాన్ని. ఆ బలాన్ని నెరివిటాల్, ఒకప్పుడు నెరివిటాల్ ఉండేది, చూసి ఎలా విన్నారు పేరు? ఒక టానిక్ ఉండేది. ఒక టైరిట్ ఒకడు పైకి ఎత్తుకుంటే కండలు తిరుగుతాయి, కండలని టైరిట్ అంటే ఆ నెరివిటాల్ టానిక్ తాగితే ఈ టైర్ ఎక్కి ఒక ఎత్తగలడు, పెద్ద టైర్, లారీ టైర్ ఎత్తగలడని విన్నారా పేరు? ఇప్పుడు లేదేమో, 80sలో ఆ మధ్యలో ఉండేది నెరివిటాల్. ఆ టానిక్ తాగితే బలం వస్తుందా? అట్లా కాదు. అలాంటి టానిక్స్ వల్ల కాదు, మందుల వల్ల కాదు, డాక్టర్స్ వల్ల కాదు, కేవలం నిమిత్తమవుతులే వారందరూ కూడా. అవన్నీ కూడా బలాన్ని, మన బలము, మన స్థిరత ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన స్థిరపరిచి బలపరిచేవాడు. ఆ రెండింటి అర్థాలేంటి? బోయేజ్ అనగా బలము, యాకిన్ అనగా స్థిరపరచువాడు, స్థిరపరిచి బలపరిచేవాడు. అంతేకాదు ఈయన వ్యవసాయం. ఎవరు? బోయజు వ్యవసాయం చేసేవాడు, అంతే కదా, పొలం ఉంది కదా అనుకో. యాకీనేమో రాజు, కింగ్. పూర్తి పేరు చెప్పండి. యాకీన్ ఆ పేరేనా? ఇది వెరీ గుడ్. అది మూడు ముక్కలు అవుతుంది అన్నమాట. అవి కూడా చెప్పండి. 3 ముక్కలు చెప్పండి. అది బాగుంది మనం చెప్పారు, బాగుంది. ఆయన పేరు 3 ముక్కలు అవుతుంది. యాకోబు పేరు 3 ముక్కలు కాదు, 3 ముక్కలు యాడ్ చేశాడు దేవుడు. ఈ రాజు పేరేమో 3 ముక్కలు చేస్తాడు. యాకీను యెకొన్యా. ఎట్లా? యాకీను
యెకొన్యా 3 ఏళ్ళని వేరే సోదరులు మా వాళ్ళు కరెంట్ సోదరులు చెప్పి మాట చెప్పండి అయ్యి ఆడుందని చెప్తే 3 ఏళ్ళు నేను చెప్పలేకపోతున్నారు. 3 years 3 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు చెప్పలేరు వాళ్ళు ఈ సమాధానం. బైబిల్ తరచాలి, బాగా ధ్యానించాలి. నేను 1970లోనే ప్రసంగం చేసే ఖమ్మంలో దీని మీద, యెహోయాకీను మీద. 70లోనే 50 ఏళ్ళ క్రితం చేసే ప్రసంగం. యెహోయాకీను తర్వాత యాకీను, యెకొన్యా పేరు ఈ లిస్టులో ఉందే? ఏ లిస్టులో ఉంది? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యెకొన్యా ఉన్నాడా? యెకొన్యా వంశావళి లిస్టులో యెకొన్యా ఉన్నాడు అక్కడ. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఈ యెకొన్యా వంటి వాడు కాడా, పనికిమాల ఘటమా అని మాట్లాడుతున్నాడు కదా. ఇర్మియాలో చాలా చోట్ల ఉన్నాయి. యెహోయాకీను అయినా కూడా పేరు 3 ముక్కలు అయిపోతే కూడా దేవుడు మర్చిపరిచాడు ఆయన పేరు. అయితే సొలొమోను అక్కడ యెహోయాకీను ఆ పేరు ఇంకా యెహోయాకీను రానేలేదు, ఇంకా రానేలేదు, పరిపాలన ఇంకా రాలేదు. సొలొమోను ముందు కదా, యాకీను తర్వాత కదా. యాకీన్ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలియదు కానీ మరి ఎందుకో మరి దేవుడు ప్రేరణ చేత యాకీన్ అని పేరు పెట్టించు. యాకీన్ అంటే స్థిరపరిచేవాడు. సొలొమోనే ముందు, తదనంతరం సొలొమోను తర్వాత ఆఖరి డేస్లో చెరకు వెళ్ళేటప్పుడు ఆ దినాల్లో యెహోయాకీను రాజు అవుతాడు. యూదా రాజుల్లో ఒక రాజు. కొద్ది రోజులు మాత్రమే రాజుగా ఉంటాడు ఆయన. చెరగుని వెళ్ళిపోతాడు. కాబట్టి అక్కడ 2 స్తంభాలు ఏర్పాటు చేస్తారు కదా. అక్కడ 2 స్తంభాలు ఏర్పాటు చేస్తాడు. కాబట్టి మనం కూడా స్తంభాలుగా ఉండాలి, సత్యానికి స్తంభాలుగా ఉండాలి. మూలకంబం సత్యానికి స్తంభముగా మనం ఉండాలి. సంసోను చనిపోయేటప్పుడు ఆఖరిలో దాగోను ఏ గుడి? ఆ గుడి పేరు దాగోనమ్మ, నీకు దండాలమ్మ అని వాళ్ళంతా పాట, మా శత్రువుని మాకు అప్పగించావమ్మా, మా శత్రువుని మాకు అప్పగించావమ్మా దాగోనమ్మ అని వీళ్ళు పాట పాడి భజన చేసుకుంటున్నారు అన్నమాట. అప్పుడు ఆ దాగోను గుడికి ఆధారంగా ఉన్న 2 స్తంభములను ఇట్లంటారు. ఒకసారి ఇట్లంటే ఆయన బ్రతికున్న నాటి కంటే చనిపోయే ఆ టైంలో చంపిన వారి సంఖ్య, ఫిలిష్తీయుల సంఖ్య ఎక్కువ. దాగోనమ్మ గుడి కూలిపోయింది. అంతకుముందు దాగోను యేసయ్య వారు మందసం ఆయన దగ్గర పెట్టి దాగోను గుడిలో పెట్టేటప్పుడు ముక్కలు చేస్తాడు. తల, తోక, మొండెము ముక్కలు చేస్తాడు. సమీరందం 5-6 అధ్యాయాలు కదా, 3-4-5 అధ్యాయాలు అన్నమాట ఉన్నాయి. దాగోను గుడి, దాగోనమ్మ, నీకు దండాలమ్మ ఇల్లు పని చేస్తుంటే ఆ దాగోనమ్మను ముక్కలు చేస్తాడు యేసయ్య అక్కడ. ఆ మందసం యేసు ప్రభువే అక్కడ. కాబట్టి మనం గమనిస్తున్న భాగంలో మరి ఈ రకంగా 11:30 అయిపోయిందా? అందువల్ల ధూమస్తంభం వలె అరణ్య మార్గముగా సీమేవారు. ఈ అరణ్య మార్గం గుండా వచ్చే అరణ్య మార్గం అంటే ఈ లోకంలో, ఈ లోక యాత్రలో, ఈ లోక జీవితంలో, ఈ లోక యాత్రలో ధూమస్తంభములాగా మనం ఉండాలి, స్తంభాలలాగా మనం ఉండాలి, స్తంభాలం. ధూమస్తంభం వలె పొగస్తంభం ప్రార్థన పరులుగా, వాక్యానుసారముగా, ప్రభు కార్యాభివృద్ధిలో అంతకంతకు పెంపారే వారముగా ఉండాలని ప్రభువు మనల్ని కోరుతున్నాడు. ధూమస్తంభముల వలె అవునా, అరణ్య మార్గం వచ్చు. ఇది ఏమి కదా. పోయినసారి మనం విన్నాం సంధ్యారాగము చూపుటచ్చు, చంద్రబింబంత అందం గలది, సూర్యుని స్వచ్ఛమును కదా. తర్వాత తన పీడి మీద ఆనుకొని ఆ తర్వాత వియుత సైన్య సంభీకరూపి ఈమె అని అక్కడ తర్వాత తన పీడి మీద ఆనుకొని అరణ్య మార్గముగా వచ్చి ఈమె ఎవరు? 8:8లో మాట ఉంది కదా. 3 చోట్ల ఈ మాట గమనిస్తున్నాం. క్వశ్చన్ మార్క్. ఆమె ఎవరు? సూలమితి అనబడే ఆమె, దేవుని సంగమన అనబడే ఆమె ఎవరు? తర్వాత ఆ ధూమస్తంభముల వలె అరణ్య మార్గము వచ్చు. ఇది ఏమి? గోపరసముతోనూ ఎట్లంట? గోపరసముతోనూ సామ్రాణితోనూ వర్తకులు అమ్ముతారే, వర్తకులు వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించవచ్చు. మామూలు రావడం కాదు. ఎట్లంట? పరిమళ వాసన, సువాసన. ఏ వాసన? సువాసనకరంగా
ఇందాక మనం విన్నా కదా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో పరిమళ వాసనగా ఉండాలని ఆయన మన కొరకు అలాగు చేయబడ్డాడు. పరిమళ వాసన, నీ పేరు పైబడ్డ పరిమళ వాసనతో సమానమన్నాడు 1:3 అదే పరమగీతంలో. ఆయన పేరు, యేసయ్య వారి పేరు, ఆయన పేరు ఎంతో తీరు కూడా అంతే. మన పేరుకు తీరుకు సంబంధమే లేదు. మన పేరు ఒక రకంగా ఉంటుంది, తీరు ఇంకొక రకంగా ఉంటుంది అన్నమాట. మన పేరుకు దేవదాసు, యేసుదాసు, ప్రభుదాసు, స్వామిదాసు, ఆదాసు, ఈదాసు, చుట్టకు దాసు, సారకి దాసు, బ్రాంతికి దాసు, పేకాటకు దాసులు, ఎంత దాసులు, దాసాన దాసులు కదా. ఈ దాసులు వేరు. అయితే ఇక్కడ పేరు తగ్గట్టు ఈ పేరు పైబడ్డ పరిమళ తైలముతో సమానం. 45వ కీర్తనలో కోరవ కుమార్ రచించిన దేవధ్యానంలో ఆయన పేరులో ఉనికి గమనిస్తున్నాం. చూడండి, ఒక మాట చూద్దాం. చూడండి ఒక మాట. 45వ కీర్తన కోరవ కుమార్ రచించిన దైవధ్యానంలో పరిమళ వాసన ఏ రకంగా ఉంటుందో, నిన్ను ఆనంద తైలముతో అభిషేకించున్నాడు. తర్వాత 8వ వచనం నీ వస్త్రములెల్లా ఒకటి గోపరస వాసన, 2 అగరు వాసన, 3 లవంగి పట్ట. అన్ని శ్వాసలే ఏక్ దో తీన్. ఏమిటి 3 రకాల ఏమిటి? ఆయన జన్మములో తర్వాత ఆయన జీవితంలో, తర్వాత ఆయన మరణములో 3 ఉన్నాయి. ఈ 3 ఉన్నాయి అంటూ మాట్లాడుతూ నీ వస్త్రములెల్లా గోపరస వాసనే. వస్త్రములెల్లా. మా ఆఫీస్లో డిపార్ట్మెంట్ పనిచేసేటప్పుడు ఈ ముస్లిమ్స్ ఉండేవాళ్ళు. నెత్తికి సెంటు కొట్టుకుంటారు, గడ్డానికి సెంటు కొట్టుకుంటారు, యంగికి అంతా సెంటు ఇటు కొట్టుకుంటారు. 10% సెంటు సార్, 10% సెంటు సార్. మా ఒళ్ళంతా సెంటే, జీవితం అంతా కంపే. జీవితం ఏమో కంపు, ఇక్కడేమో అంతా 10% సెంటు సార్. అంత సెంటే. ఉత్త సెంటు కొట్టుకుంటే లామే ఉందండి. వాళ్ళు చేతి వరకు గప్పున అది వచ్చారా సెంటు. నోరు తెరిస్తే పెంట, పైకని దిబ్బ, అన్ని బూతులే. నీ భాష మార్చుకో అనేవాళ్ళం మేము. ముందు నీ భాష మార్చుకో. ఏమి చేస్తావు సార్? మాకు అలవాటు అయిపోయింది సార్. ఏమి చేస్తాం సార్? అలవాటు అయిపోయింది. ఇక్కడ బిర్యానీ తింటే అక్కడ బిర్యానీ, ఇక్కడ 2-3 ఉంటే అక్కడ 2-3 ఉంటారంట. ఆడ కరెక్టా? అంత శరీర సంబంధము, లోక సంబంధము, నరకాగ్నికి వెళ్ళే దారులు అవన్నీ కూడా. అందువల్ల ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఆయన జీవితం చూడండి. ఆయన వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట. ఆ వస్త్రము మనం ధరించాడు. మన అంగి ఎవరు? ప్రభువైన మన అంగి ఎవరు? మనం వేసుకున్న అంగి కాదు. 13-14 చూడండి. రోమా పత్రికలు చూడండి. 14-13 ఒక్కసారి మీరే దాన్ని పాయింట్ చేసుకోవాలి. చూడండి, కన్ఫర్మ్ చేసుకోవాలి. 13-14 రోమా. ఎవరంట? మనంగి ఎవరంట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ధరించిన వారై మనంగి ఆయనే. ఒక అంగి, మనంగి. విచిత్రమైన అంగి యోసేపు తొలగించాడు యాకోబు. కడసారి వాడు విచిత్రమైన అంగి, మనంగి ఆయనే. మెట్టుకు యేసు ధరించిన వారే భరించాలి. ఇతడు నానామ భరించకు. ఎన్ని శ్రమలు పొందాలో నేను చూపుతా అన్నాడు కదా. ఎవరి విషయం? సౌలు విషయం మాట్లాడుతూ సౌలు మార్చబడ్డాడు. అందుచేత ఈ భాగంలో మరి గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించవచ్చు. ఇది ఏమి? పరిమళ వాసనగా ఉండాలని మనల్ని తన్ను తానే అర్పణముగా బలిగా అర్పించుకున్నాడు. మన పరిమళ వాసనగా ఉండాలని ఎఫెసీ పత్రిక 5:2 మనం నేర్చుకుంటున్నాం కదా. పరిమళ వాసన, దుర్వాసన కాదు. సాక్ష్యానికి జీవితం ఇది. ప్రార్థన జీవితానికి సూచన, మన పరిచర్యకు సూచన. పరిమళ వాసనగా ఉండాలని. పరిమళ వాసన. అసలు మనమే దేవునికి పరిమళ వాసన. 20:41 హెజ్కేల్ చూడండి. 20 అధ్యాయము 41 వచనం. 20:41 హెజ్కేల్ చూడండి. ఒక మాట చూడండి. చాలా సంగతులను దాటిపోతున్నా. జనముల్లో నుండి
రప్పించినప్పుడు మిమ్మల్ని చెదరగొట్టిన ఆ ఈ దేశములలో నుండి ఆ, ఆ, మిమ్మల్ని సమకూర్చినప్పుడు ఆ, పరిమళ ధూమములో నుండి ఆ, పరిమళ ధూమముగా నేను మిమ్మల్ని పరిమళ సువాసనగా ధూమముగా ధూమం అనే మాట వచ్చింది అక్కడ కూడా. పరిమళ సువాసనగా నేను మిమ్మల్ని అంగీకరిస్తాను. పరిమళ వాసన అక్కడ ఎఫెసు పత్రిక ఇది తీసుకునే ఆడ భక్త బల మాట రాశాడు. పరిమళ వాసనగా ఉండాలని. పరిమళ వాసనగా మన పరిమళ వాసనగా ఉండాలి. కాగితాల పువ్వులో పరిమళం ఉంటుందా? ప్లాస్టిక్ పువ్వులు పెట్టుకుంటాం ఫ్లవర్ వాజ్లో కదా టేబుల్ మీద. దాని జీవము లేదు, సువాసన లేదు. ప్లాస్టిక్ కాగితాల పువ్వులు ప్లాస్టిక్ పువ్వులు కదా. ఇవన్నీ మన కృత్యం. ఇవన్నీ చూడడానికి మాత్రం కదా. అట్లా దాంట్లో జీవము లేదు. జీవం ఉందా? జీవము లేదు. వాసన లేని పువ్వు, బుధవర్గం లేని పూర్వం, భక్తి విశ్వాసం లేని భార్య, గ్రంథులు కాని కుమారుడు, సదభ్యాసం లేని విద్య, ప్రయాసం లేని వచ్చిన ప్రసంగము, గ్రాసం లేని ఇవన్నీ చిన్నప్పుడు మాకు వచ్చాయి పద్యంలో కదా. దానవయ్య కూడా వచ్చిండు. దానవయ్య 5వ క్లాసులో. వాసన లేని పువ్వు ఏమైనా పువ్వు? అది వాసన ఉంటేనే కదా ఇంత పరిమళ వాసనగా ఉంది, గుబాలుస్తుంది పువ్వు, అంతే కదా. వంట చేస్తుంటే గుబాలించాలి కదా. వంట చేస్తుంటే కొందరికి బండెడు సరుకులు తెచ్చినా కూడా వంట సరిగ్గా చేయలేరు. ఈ బోధా వంట ఒకటే. బండెడు పుస్తకాలు ఉంటాయి నిండా, ఒక్క మాట చెప్పండి అని చెప్పలేకపోతున్నాడు. బండెడు సరుకులు తెచ్చిపెడితే కూడా అమ్మ సరిగ్గా చేయలేదు, చేత కాదు. ఏమీ బాగా వంటగత్తె బాగా వంట చేసి నేర్చిన ఆమె ఏమీ లేకుండా కూడా అట్ట అని రుచికరంగా చేస్తుంది, అంతే. చమత్కారంగా చేస్తారు. మా దగ్గర ఒక వాచ్మెన్ ఉండేవాడు సుబ్బయ్య అని. అక్కడ నేను గుర్తులో వచ్చేటప్పుడు 91లో అప్పుడు ఇంకా ఫీల్డ్లో ఉంటాయి. నెల్లూరు కూడా వస్తుంది. పొట్టిగా ఉంటాడు. ఆయన చూస్తే ఏం బాగుంది మనిషి, పద్మశాలే గూడోనే. ఆ కాకి డ్రెస్ చేసుకుంటాడు. ఆ కాకి డ్రెస్ బట్టలు మాసిపోయి ఉంటాయి. ఏం బాగుంటాడు మనిషి, పొట్టిగా ఉంటాడు, వికారంగా ఉంటాడు. వంట చేస్తాడు, అద్భుతంగా చేస్తాడు. చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ, చట్నీ కానీ, సాంబార్ కానీ, రసం కానీ, పప్పుచారు కానీ చేస్తే అద్భుతమైన వంటగాడు. నేను అలాంటి వంటగా నీకు ఇంతవరకు చూడలే ఎక్కడ కూడా. ఎవ్వరు కూడా లేడీస్ పైకి రారు అతని ముందు. చూడడానికి మళ్ళీ ఏం బాగుంటాడు. స్నానం చేసి బట్టలు మార్చుకుపోనేవాడు. నేనైతే అది చూసి ముందు స్నానం చేసి బట్టలు మార్చుకుపోవారు సుబ్బయ్య. సరే సార్ ఇటు గుణగుణ పోయేవాడు, ఎలక పిలిపినట్టు పోయేవాడు. వంటగాడు, మంచి వంటగాడు. బోధ కూడా అంతే. వంటకు బోధకు సంబంధం ఉంది. యాకోబు మంచి వంటగాడు. నాకు వంట రాదు, నాకు వంట మాత్రం రాదు. చేసి పెడితే తప్పులు పడుతుంటా. ఇది అట్టుంది, ఇది ఇట్టుంది, అది బాగాలేదే, ఇది బాగాలేదే, అది మాత్రం వచ్చు, ఇది రాదు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నాం, బోధకు వంటకు సంబంధం ఉంది. అందువల్ల ఇక్కడ గోపుర స్థైలముతో సమానం. అవునా? పరిమళించవచ్చు. ఇది ఏమి ఇదిగో సొలొమోను పల్లకి. ఏ పల్లకి? సొలొమోను కోచ్. ఏ కోచ్ ఇది? రైల్వే భాష. సొలొమోను కోచ్, సొలొమోను పల్లకీలో కూర్చున్నాడు. పల్లకీని మనం మోయాలి. పల్లకీలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము ఊరేగించాలి. హగ్గయ్య అనగా అర్థం ఏమిటి? ఊరేగించేవాడు. ఊరేగించాలి. దాన్ని చెప్పాడు సోదరుడు. అనేక సార్లు స్వార్థ దండయాత్ర ఉంది, ప్రార్థన చేయండి. ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి డిసెంబర్లో. అవును, స్వార్థ దండయాత్రలో ప్రభుని ఊరేగించాలి. హగ్గయ్యనగా ఊరేగించాలి. ఆయన ఊరేగించాలి. 2 కొరింథీ పత్రిక 2:14 చెప్పినట్టుగా ఆయన నామం ఊరేగించబడాలి. తన కుమారుడు ప్రణించబడాలి. తన కుమారుడు ఊరేగించబడాలి. అసలు ఊరేగింపు అంటే అర్థమైంది. ఊరేగింపు అంటే ఊరూరా నోరారా. ఎట్లా? ఊరూరా నోరారా. ఊరూరా ఊరేగించడము, నోరారా ఆయన గురించి చెప్పడం. ఒక అన్న నేరెల్లా అని ఒక అన్న ఉండేవాడు. నేరెల్లా అని నేను తమాషగా అనేవాడిని అదినాల్లో. అన్నా నువ్వు నోరెల్లా పెట్టి ఆయన గురించి నేను ఊరెల్లా చెప్తుంటామన్నా, ఆయన గురించి నేరెల్లన్నా అనేవాడు తమాషగా. ఊరూరా తిప్పడమే. ఊరూరు తిప్పాలి. నోరెల్లా వెళ్ళబెట్టి చెప్పాలి ఆయన గురించి. ఊరూరా ఊరేగింపు అంటే అదే. ఊరేగింపు అంటే ఊరూరా నోరారా. ఊరూరా అదే. నోరు ఊరాలి. మరి మనం చెప్తుంటే అవతలడికి ఏం చేయాలి? నోరు ఊరేటట్టుగా ఉండాలి. సరే, ఇక్కడేమన్నా అంటే పరిమళించవచ్చు. ఇది అదిగో సొలొమోను పల్లకి వచ్చున్నది. ఎంతమంది అంటే సూర్యులు దానికి పరివారం. 6 మంది సూర్యులు దాని పరివారము. వారి శైలులలో పరాక్రమశాలులు. వారందరూ దాటిపోతున్న టైం చాలదు. వారందరూ ఖడ్గదారులు. ఎలాంటి వారట? ఖడ్గదారులు, యుద్ధ వీరులు, ఖడ్గదారులు.
ఖడ్గదారులు అంటే 49:2 యెషయా 49:2 చూడండి. ఖడ్గదారులు యుద్ధ వీరులు అంటే ఎవరు? మనమే. ఖడ్గం ఏ ఖడ్గం? ఆత్మ ఖడ్గం, వాక్య ఖడ్గం, బైబిల్ ఖడ్గం, ప్రభువే మన ఖడ్గం. అవునా? 49:2 చదువుతారా త్వరగా? నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. చేతి నీడలను దాచిపెట్టి ఉన్నాడు. వాడిగల ఖడ్గముగా, నా నోరు వాడిగల ఖడ్గముగా చేశాడు. వాక్యమనే ఖడ్గం. ఆ నోటి నుండి 2 నుంచుగల వాడిన ఖడ్గం ఒకటి బయలువెడలు చుండెను అని రాయబడింది కదా ప్రకటన గ్రంథంలో. 2 నుంచుల ఖడ్గం దేవుని యొక్క వాక్యమే. ఆ నోటి నుండి 2 నుంచుల ఖడ్గము వాడి అయిన ఖడ్గం ఒకటి. వాడి అయిన ఖడ్గం ఎటువంటి ఖడ్గము కంటే ఇక్కడ హెబ్రీ పత్రిక 2:12 4:12 హెబ్రీలో ఎటువంటి వాడి అయిన ఖడ్గం కంటే బలముగా పనిచేసే ఖడ్గం. ఆ ఖడ్గం యెహోవా ఖడ్గం, ఆత్మ ఖడ్గం, వాక్యమైన ఖడ్గం ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నమాట. నీవు కూడా ఖడ్గంలాగా ఉండాలి. ఖడ్గం వారు ఖడ్గ వీరులు, ఖడ్గదారులు, యుద్ధ వీరులు. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి, అంటే దీని మీనింగ్ ఏంటి? రాత్రి భయము చేత, రాత్రివారం. మనం రాత్రివారమా పగటివారమా? రాత్రివారము కాము, పగటి మన చీకటి వారము కాము, పగటి సంబంధులమే. రాత్రి భయము చేత, లోక భయము చేత ఏముండాలంట? చేతిలో ఖడ్గం ఉండాలి. అర్థమైందా? మాకు ఒక ఏడీ గారు ఉండేవాళ్ళు. ఆయన కొంతకాలం ఆయన తెలంగాణ పోయించాడు. రాయలసీమ వాడే. తెలంగాణ పోయి తెలంగాణ భాష కొంచెం వచ్చింది కొంతకాలం పనిచేస్తే. నాకు అర్థమవుతలేదన్నాడు. అర్థమవుతలేదు, వచ్చి లేడు, చూసి లేడు, పోయి లేడు, తినలేడు, ఇట్లా ఈ భాష ఉంటుంది. తెలుగు భాష అది. తెలుగు అంటే ఎట్లా ఉంటుందా? అర్థమవుతలేదన్నాడు. అంటే ఏం సార్ అన్నా? నాకు అర్థమవుతలేదు దాకమన్నాడు. మళ్ళీ ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ అంటాడు. ఇంగ్లీష్లో మళ్ళీ ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ అంటాడు. నాకు అర్థమవుతలేదంటాడు. అట్లా చాలామందికి అర్థం కాదు వాక్యం చెప్తుంటే. కొన్నిసార్లు అర్థం పట్టుకోలేరు దాన్ని. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నాం, ఖడ్గము ధరించారు. ఖడ్గాన్ని ధరించాలి మనం. ఖడ్గ వీరులం, ఖడ్గదారులం. వాక్యమే ఖడ్గం. అవునా? ఖడ్గం ధరించి వచ్చున్నారు. లెబానోను మ్రాణుతో మంచం ఒకటి. ఏం మ్రాణు చేశాంట సొలొమోను? లెబానోను మ్రాణుతో మంచం ఒకటి ఆయన కొరకు చేయించుకొని ఉన్నాడు. మంచం దేని సూచన బైబిల్లో? విశ్రాంతికి, నెమ్మదికి సూచన. రాజుగారి మంచం ఎలాగుంటుందో చూసారా? ఆడ వడ్డిస్తున్నాడు రాజుగారి మంచం. చూడండి, ముగిస్తున్నా. తర్వాత రాజుగారి మంచం సొలొమోను తను చేయించుకొని ఉన్నాడు. దాని స్తంభములు వెండిమయాలు. అంటే వెండి దేని సూచన బైబిల్లో? విమోచన, రిడెంప్షన్. వెండి విమోచనకు సూచన. మన పడుకునే మంచం విమోచించబడాలి. మనం కూడా అంతకుముందు మనం విమోచించబడాలి. మన కుటుంబ సభ్యులు రిడెంప్షన్ కిందకి రావాలి, విమోచించబడి ఉండాలి మన కుటుంబ సభ్యులు కూడా. ఇంకేమన్నాడు అక్కడ? దాని పాదములు స్వర్ణం దేని సూచన? స్వర్ణం అంటే బంగారు అంటే దైవత్వం. ఎంత మంచి మీనింగ్ చూడండి అక్కడ. వెండి అన్నాడు, బంగారు అన్నాడు. వెండి మయములు, బంగారు మయం అన్నాడు. యేసయ్య వారు పుట్టినప్పుడు 3 దినుసులు ఇచ్చారు అక్కడ జ్ఞానులు. ఏమేమి ఇచ్చారు? సాంబ్రాణి, బోలము, తర్వాత బంగారు వారు అర్పించిన బంగారంట మరియమ్మ గారి కుటుంబ సభ్యులు జీవితాంతం వాడితే కూడా సరిపోయేదంట. అంత బంగారు ఇచ్చారంట ఆమెకు. ఎవరు ఇచ్చింది? ఎవరు? జ్ఞానులు. ఏ దేశపు జ్ఞానులు వారు? సొలొమోను జ్ఞాని కాకపూర్వమే వారి జ్ఞానులు ఉండి రెండు రాయబడింది బైబిల్లో. ఈ జ్ఞానులు కాదు, వారు పుట్టక ముందే. తూర్పు దేశపు జ్ఞానుల కంటే సొలొమోను మహాజ్ఞాని అయి ఉండేనని రాయబడింది కదా. తూర్పు దేశపు జ్ఞానుల కంటే అంటే సొలొమోను జ్ఞాని కాకపూర్వమే వారు తూర్పు దేశపు జ్ఞానులు. ఇంతకు ఎవరు సంతానం ఉంటారు? బహుశా జ్ఞానులు. ఈ జ్ఞానులు ఎవరు సంతానం? అబ్రాహాము సంతానమే. ఎవరు పుట్టారు? ఇస్మాయిల్ పుట్టారా లేక ఇస్సాకు పుట్టారా? వాళ్ళు ఎవరు పుట్టారు? ఆఖరి దశలో మళ్ళీ ఒక ఆమె పెళ్లి వివాహం చేసుకుంటాడు. ఎవరామె? కేతురాకు పుట్టారే వారే ఈ జ్ఞానులు.
వీరిని పంపకాలు చేసేటప్పుడు ఎక్కడ పంపించాడు అబ్రహ్మయ్య? ఎక్కడ పంపించాడు? ఇవన్నీ చెప్పాలంటే నోటి మాట కాదు. తిప్పండి, బైబిల్ తిప్పండి. 24వ అధ్యాయం వరకు వింటూనే ఉంటారా? 24 ఆయన పంపివేశాడు. ఎక్కడ పంపించాడు వాళ్ళను? చూడండి, ఒక మాట చూడండి. 25వ ఇక వెరీ వెరీ గుడ్, వెరీ గుడ్. 25లో కరెక్ట్. ముస ప్రాణమా దాని ముందుగా తూర్పు తట్టుగా 26 అబ్రహాము తన ఉపత్న కుమారులకు బహుమానులు ఇచ్చి తను సజీవుడై ఉండగానే తన కుమారుడు ఇస్సాకు వద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని తూర్పు దేశం జ్ఞానులు అయ్యారు. ఆఖరికి వారు మరికొంతకాలానికి తూర్పు దేశం జ్ఞానులు ఎవరో కాదు, దూరాన్ని వెళ్ళిపోయారు. ఖగోళ భూగోళ శాస్త్రాల్లో లెక్కల్లో నిగ్గు తెలిసిన వారు ఎవరో కాదు. అందుచేత ఇక్కడ ఏమైందంటే ఖడ్గదారులు, యుద్ధ వీరులు, రాత్రి భయం చేత అని చెప్పుకుంటూ వచ్చి సొలొమోను తను చేయించుకుని ఉన్నాడు. దాని స్తంభములు వెండిమయములు, దాని యొక్క పాదములు స్వర్ణమయములు. స్వర్ణం అంటే బంగారం. దాని మెత్తలు అంటే దిండ్లు పిల్లోస్ అవునా? దాని మెత్తలు ధూమ్ర వర్ణ వస్త్రముతో చేయబడినవి. ప్రేమను సూచించి విచిత్రమైన కుట్టుపనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపల భాగమును అలంకరించారు. సంఘంలో అలంకరించేవారు కాదు, దైవికమైన అలంకారం కావాలి. దైవికమైన అలంకరించారు. సొలొమోను మంచాన్ని ఏ రకంగా అలంకరించారో దేవుని యొక్క సంఘాన్ని కూడా మనం అలంకరించేవారు. అలంకారంగా ఉండాలి. దేవుని కొరకే అలంకారముగా, దేవుని కొరకే సువాసనకరముగా, దేవుని కొరకే వెండి బంగార ఆభరణం కలిగిన వారముగా, దైవికమైన వస్తువులుగా, ఒక విలువైన వారముగా ఉండాలి ప్రభు కొరకై. అక్కడ వెండి కనబడుతుంది, బంగారు కనబడుతుంది. తర్వాత మెత్తలు కూడా ధూమ్ర వర్ణ వస్త్రముతో చేయబడ్డాయని కూడా మనం గమనిస్తున్నాం. ఆ రకంగానే చేయించాడు. ఆ మంచం ఎంతో బలీయమైంది. తర్వాత స్తంభములు దోచూపే స్తంభాలుగా మనం ఉండాలని యాకోబు స్తంభం నిలబెట్టాడు. యాకోబు పద్దనరాముకు వెళ్ళేటప్పుడు ఎక్కడి నుండి బేర్షెబా నుంచి బేర్షెబాని విడగొట్టండి. విడగొట్టండి బేర్షెబా. బెయేర్ ప్లస్ షీబా ఈజ్కోల్ వెరీ గుడ్. బెయేర్ అంటే అర్థం, బెయేర్ అంటే బావి, షీబా అంటే ప్రమాణము, అంతే కదా. బెయేర్ ప్లస్ షీబా ఈజ్కోల్ బేర్షెబా అంటే అర్థం ఏమిటి? ప్రమాణపు బావి. బెయేర్ అంటే బావి. బెయేర్ ఎక్కడిది మాట? బెయేర్లో బాగా త్రవ్వబడిన బావి బాగా త్రవ్వుము, అది కాదు దాన్ని త్రవ్విరి. ఇక్కడ సంఖ్యాకాలం కదా. లేఖనాలు బాగా నేర్చుకోవాలి, బాగా వినాలి, నేర్చుకోవాలి. ఒకసారి రావునండి. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నాం, ఆ పిల్ల ఇక ఎదిందే స్తంభాన్నే పిల్లోగా చేసుకున్నాడు యాకోబు. పెద్ద స్తంభం అది. ఎంత బలాఢ్యుడో యాకోబు. ఆ రాళ్ళలో ఒక రాయి తీశాడు, దాన్ని తలగడగా చేసుకున్నాడు. తెల్లారిన తర్వాత ఏం చేశాడు? ఆ రాతినే, దాని మీనింగ్ ఏంటంటే ఆ రాత్రి ఆయన 3 దినాలు రాత్రి పగళ్ళు భూగర్భంలో వాసం చేశాడు. మరణాన్ని అనుభవించాడు ప్రభు. 3వ నాడు లేచి పునరుద్ధరణ లేచిన ప్రభు యేసయ్య వారు లేచాడు. ఆయన లేచినవాడు రైజన్, మరణం నుండి లేచాడు, సమాధి నుండి లేచాడు, చావును గ్రహించి లేచాడు, మరణాన్ని మట్టు పెట్టాడు యేసయ్య వారు. రాత్రి ఏమో పిల్లో బికమ్ పిల్లర్. అప్పుడేమో పిల్లో ఏమైంది? పిల్లో కాస్త పిల్లో బికమ్ పిల్లర్. అవును, పిల్లోనే పిల్లర్గా చేసి ఏం పేరు పెట్టాడు? ఏం పేరు పెట్టి యాకోబయ్య ఏం పేరు పెట్టాడు? ఏల్ అంటే దేవుడు, బేతేల్ అంటే దేవుని మందిరం. బేతేల్ దేవుని మందిరమే కానీ ఇది మరొకటి కాదన్నాడు. మందిరములో మన పనికొచ్చే వారముగా, సాధనములుగా, కొరుముట్లుగా ఉండాలని ప్రభువులు కోరుతున్నారు. దయగల దేవుడి మాట మనకు బహుగా దీవించుగాక. రఘు గారు ప్రార్థన చేసి కూర్చోండి.